తర్వాత ఒకరు మరి ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆరాధనకి వెళ్ళే ముందుగా ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివే ముందుగా ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనందరం కలిసి ఒక మాటలా చదువుదామండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనందరం కలిసి ఒక మాటలాగా చదువుదామండి. మనందరం కలిసి ఒక మాటలా చదువుదాం. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులారా చూచుచుండగా బీకల మీద ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే ముందుగా చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి మనం ప్రతి ఆదివారము కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధన కొరకే ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడం కొరకే మనం వస్తూ ఉంటున్నాం. ఏదో ఆదివారమే కాదు కానీ ప్రతిరోజు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. మనం తిన్నప్పుడు కానీ, తాగినప్పుడు కానీ, మనం ఏం చేసినప్పటికీ కూడా దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనం ఏది తినమో తాగము కూడా. ఎందుకంటే ఆ తినడానికి, త్రాగడానికి ఇచ్చిన దేవుణ్ణే మనం స్తుతించలేనప్పుడు మన జీవితమే ఇంక వ్యర్థం అన్నమాట. అందుకని మనకు అన్నీ సక్రమంగా మనకు అనుగ్రహిస్తున్న ఆ దేవునికి మనం తప్పక మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారిగా ఉంటున్నామండి. కాబట్టి ఈ లోకంలో ఏదో లోక సంబంధమైన వాటిని అనుగ్రహించినందుకు మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన వాటిని దేవుడి ద్వారా మనం పొందినందుకు కూడా దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. మీకు ఎన్నోసార్లు చూపిస్తూ వచ్చాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఆయన ఏమంటాడు అంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదములను పొందడం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన యేసు ప్రభువారు మళ్ళీ ఎందుకు ఈ లోకంలో నుంచి ఆయన వేరు చేసి రక్షించాడు అంటే, ఏదో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు మనం పొందాలని మాత్రమే కాదు కానీ పరసంబంధమైన ఆశీర్వాదములను నీవు నేను కూడా పొందాలని, పరసంబంధమైన ఆశీర్వాదానికి వారసులు కావాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మీ అందరికీ తెలుసు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా అదే మాట చెప్తాడు. మరి మీరు ఆశీర్వాదములకు వారసులగడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు అంటాడు ఆయన. మనందరము కూడా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందడం కొరకు, దేవుని ద్వారా దీవెనలు పొందడం కొరకు మాత్రమే మనం పిలువబడ్డాం. అవి ఏదో భౌతికమైన భూ సంబంధమైన ఆశీర్వాదములే కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని ఆయన ఎంతో ఇష్టము కలిగిన వాడై ఆయన మనల్ని ఈ లోకములో నుంచి ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయంలో మరి దేవుణ్ణి అడిగిన మేరకు ఆయన ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయనే నీకు కీర్తనీయుడు, యెహోవాయే నీకు కీర్తనీయుడు అంటే నువ్వు స్తుతించడానికి, ఆరాధించబడ్డానికి ఆయన ఒక్కడు మాత్రమే ఆయన అర్హుడుగా చేయబడుతున్నాడు. ఎందుకు ఆయన ఒక్కడే స్తుతులకు, ఆరాధనలకు అర్హుడు అంటే ఆయనే ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు. ప్రకటన గ్రంథములో దైవజనుడైన యోహాను దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన వస్తున్నప్పుడు ఆయన ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన చూపిస్తాను. 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరిచిన వాడెవడు, నీ న్యాయ విధులు
ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వారు దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఎందుకు దేవుణ్ణి గణపరుస్తున్నారు అంటే, ప్రభువా సర్వాధికారి, నీ క్రియలు నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. నువ్వు ఏది చేసినా న్యాయమైనవి సత్యమైనవి చేయగలుగుతావు. నీ క్రియలు అంత గొప్పవి. అందుకే మేము నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నువ్వెందుకు కీర్తనీయుడివి అంటే, నువ్వెందుకు ఆరాధనలకు పాత్రుడివి అంటే, నువ్వు ఎంత గొప్ప దేవుడివి. అందుకే ఈ రోజున దేవాతి దేవుడు లాంటి దేవుడు పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ మరి ఎక్కడనూ కూడా లేరు. ఏమంటే అలాంటి అద్భుతమైన ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడు, అలాంటి అద్భుతమైన కార్యములు చేసిన దేవుడు ఈ భూమి మీద ఇంకెక్కడా లేరండి. అలాంటి వారు పుట్టలేదు, పుట్టరు కూడా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకని ఈ రోజున మన అతిశయము, మన యొక్క సంతోషము, మనము ఆనందించడం అనేది ఆ దేవుణ్ణి బట్టి. ఎందుకు అంటే ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు. ఈ లోకంలో ఒక నిజమైన క్రైస్తవుడిగా మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు వారు ఏమీ లేకపోయినప్పటికీ కూడా వారు దేవుణ్ణి బట్టి సంతోషించగలుగుతుంటారు. ఎందుకంటే ప్రభువా నీలాంటి గొప్ప దేవుడివి, మాలాంటి ఎన్నిక లేని వారికి నువ్వు దేవుడిగా దొరకడమే మా జీవితంలో గొప్ప భాగ్యం, అది గొప్ప ధన్యత, అది ఇంకెంతకంటే మాకేం కావాలి. అందుకని ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు. కానీ మనకి ఈ లోకంలో ఏమీ లేకపోయినా జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. అందుకే వారు ఈ లోకంలో ఉన్న వారిని బట్టి అతిశయిస్తారు, మనం కలిగిన దేవుణ్ణి బట్టి అతిశయించగలుగుతాం. ఎందుకంటే ఈ లోకంలో వారు ఏది కలిగి ఉన్నా ఒకరోజు అది నాశనం అయిపోయేదేమో, కానీ మనం కలిగి ఉన్న దేవుడు ఎప్పటికీ లయము కానివాడు, ఎప్పటికీ నిలిచి ఉండే దేవుడు, తరతరాలకి యుగయుగాలకి కూడా ఉన్న దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి అందుకే మనం అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఆ దేవునికి మన హృదయపూర్వకముగా ఆయనకి మనం స్తుతి యాగములు, మనం ఆయన ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం. అందుకని ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 21వ వచనంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నప్పుడు ఆయనే నీకు కీర్తనీయుడు, ఇంకెవరూ లేరు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్తుంది ఏంటంటే, ఆయనే నీకు కీర్తనీయుడు, మీరు స్తుతించవలసింది, ఆరాధించవలసింది, గణపరచవలసింది ఆయనను ఒక్కడిని మాత్రమే. ఇంక ఈ లోకంలో మీరు ఎవ్వరినీ ఆరాధించడానికి, గణపరచడానికి అలాంటి వారు లేరు అంటున్నాడు. నిజమే కదా? నిజంగా మోషే చెప్పిన దాంట్లో ఎంత యథార్థత ఉందో. ఎందుకు అలాగ చెప్పాడు అంటే, సరే ఆ కింద వచనంలో ఆ మాటలోనే అక్కడ మరొక మాటను జ్ఞాపకం చేశాడు ఆయన. సరే చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 21వ వచనం. నీవు కనులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఆయన ఎందుకు నీకు కీర్తనీయుడు అయ్యాడు అంటే, ఆయన ఎందుకు ఈ రోజున ఆరాధనలకు పాత్రుడిగా చేయబడ్డాడు అంటే, నీవు కనులారా చూచుచుండగా ఆయన భీకరమైన కార్యములను చేసిన దేవుడు. ఆయన ఏదో నువ్వు ఆయన స్తుతించబడ్డానికి, లేక నువ్వు ఆయన ఆరాధించడానికి ఆయన ఏదో సామాన్యమైన కార్యములు చేయలేదనేమి, ఏదో నువ్వు అనుకున్నట్టుగా చిన్నవి కాదు, ఎన్నో అసాధ్యమైన కార్యములు చేశాడు ఆయన. అందుకని నువ్వు కనులారా చూచుచుండగా ఆయన భీకరమైన గొప్ప కార్యములను చేశాడు. ఆయన చేసిన కార్యములు చాలా గొప్ప కార్యాలు చేశాడు. అవి సామాన్యమైన కార్యములు కాదు. కీర్తనకారుడు మరొక చోట ఇలాగంటాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన 126వ కీర్తన, 126వ కీర్తన,
1-2 3 సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకలిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొందురు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. ఈ కీర్తనాకారుడైన దావీదు కూడా దేవుడు చేసిన ఆ అద్భుతమైన ఆ గొప్ప కార్యాలని ఆయన కూడా వర్ణిస్తూ వస్తున్నాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆయన ఎందుకు కీర్తనీయుడు, ఆయన్ని ఒక్కడే ఎందుకు ఆ ఆరాధనలకు పాత్రుడిగా చేయబడ్డాడు, ఇంకెవరూ లేరా అంటే ఆయన మోషే చెప్తున్నాడు, లేదు ఈ భూమి మీద ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు అంటున్నాడు. ఎందుకు అంటే అలాంటి వారు లేరు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 10వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టినవాడు, లంచము పుచ్చుకొనివాడు. ఆయన ఎవరో చెప్తున్నాడు, ఆయన నాంటి స్వభావం కలిగిన వాడో చెప్తున్నారు. అలాంటి గొప్ప దేవుడైన, పరమ దేవుడైన, బలమైన దేవుడైన యేసు ప్రభువారిని నీవు నేను కూడా కలిగి ఉన్నాం. అందుకే మనం దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడే కానీ, లేక దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడే కానీ, అది నీ ఇంటి దగ్గరే కానీ, నువ్వు ఎక్కడైనా సరే, లేక దేవుని యొక్క మందిరంలో కానీ, ఆయన్ని మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ఆరాధించి స్తుతించడం అనేది నా జీవితంలో మొదట దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యము. అందుకని దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను కూడా ఆయన ఆరాధించే ముందుగా ఆయన చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకనే నువ్వు కనులారా చూచుచుండగా ఆయన భీకరమైన గొప్ప కార్యములను చేశాడు ఆయన అంటున్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే చెప్తూ, మీరు చూచుచుండగానే దేవుడు మీ కొరకు భీకరమైన గొప్ప కార్యములను చేశాడు. ఆయన ఏమి సామాన్యమైన కార్యములు కాదు, చాలా భీకరమైన గొప్ప కార్యాలు చేశాడట. సరే, చూపిస్తాను. 65వ కీర్తన, క్షమించండి 65వ కీర్తన, కీర్తన గ్రంథము. ఇక్కడ కీర్తనాకారుడైన ఈ దావీదు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఏం మాట్లాడాడో చూపిస్తాను. క్షమించండి 66వ కీర్తన, 66వ కీర్తన 5వ వచనం. 66:5 దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన నరుల ఎడల చేసిన కార్యములను బట్టి చూడగా ఆయన భీకరుడైన దేవుడు. ఆయన చాలా భీకరత్వం కలిగిన వాడు, బలమైన దేవుడు, శక్తిమంతుడు. అలాంటి బలమైన దేవుణ్ణి నీవు నేను కూడా కలిగి ఉన్నాం. అందుకని అంత గొప్పవాడు చేసే క్రియలు కూడా, ఆయన కార్యములు కూడా ఎంతో గొప్ప కార్యములు చేస్తాడు. ఇది సామాన్యమైన చిన్నవి కాదు. ఆయన చేసిన కార్యాలని ఇశ్రాయేలు ప్రజలతో మోషే వారికి చెప్తున్నాడు. యెహోవాయే నీకెందుకు కీర్తనీయుడు అని నేను చెప్తున్నాను అంటే, కనులారా చూచుచుండగా దేవుడు ఆ భీకరమైన గొప్ప కార్యములను చేసి నీ ఎడల అలాంటి బలమైన గొప్ప కార్యములు చేసిన వాడు ఆయనే నీ దేవుడు అంటున్నాడు. నీ ఎడల చేసిన కార్యములను బట్టి నువ్వు ఆ దేవుణ్ణి నువ్వు కీర్తించాలి అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను యేసు ప్రభువుని నమ్ముకున్న వారిగా ఉంటున్నా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాం. ఒకవేళ దేవుణ్ణి ఎరగని ఒక అన్యుణ్ణి నువ్వు దేవుణ్ణి స్తుతించు అంటే వాడంటాడు, ఏమంటాడు అంటే, ఆ దేవుణ్ణి స్తుతించవలసిన అవసరం నాకేముంది, ఆయన ఎవరు నేనెవరిని, ఆయన నాకేం చేశాడు, ఆ దేవుణ్ణి నేను స్తుతించవలసిన అవసరం ఏమీ లేదు, ఆ దేవుని పేరైనను నేను ఎత్తును అంటాడు. ఈరోజు నువ్వు నేను కూడా మరి మనం ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాం అంటే,
ఆయన నీకు నాకు చేసిన మేలులు, ఆయన నీ ఎడల నా ఎడల చూపిన ఆయన కార్యము, ఆయన ప్రేమ, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ దేవుణ్ణి మనం ఎంతగానో ఆరాధించవలసిన వారుగా, స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. అందుకని దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు, నేను నా డైలీ పోర్షన్లో చదువుతూ వస్తున్నాను. ఆదికాండము 9వ అధ్యాయము 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నోవహు యొక్క వంశావళి ప్రారంభించబడింది. నోవహు యొక్క వంశావళి ప్రారంభించబడినప్పుడు నోవహునకు 3 కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడు హాము, రెండోవాడు యాపేతు, మూడోవాడు షేము. ఇలాగా ఈయన 3 పెద్దవారైనప్పుడు, కానీ అంటే భౌతికంగా జనన క్రమాన్ని చూసుకుంటే ఇలాగ చెప్పబడింది: హాము పెద్దవాడు, రెండోవాడు యాపేతు, మూడోవాడు షేము. కానీ ఆత్మీయమైన క్రమంలో చూస్తే షేము పెద్దవాడయ్యాడు, రెండోవాడు యాపేతు రెండోవాడయ్యాడు, మూడోవాడు హాము పెద్దవాడైన వాడు చిన్నవాడైపోయాడు. కారణం ఏంటంటే వాడు చేసిన క్రియలను బట్టి అతని స్థాయి తగ్గిపోయింది. సరే, హాము యొక్క కుమారులు కనానుకు పుట్టినవారు, హాముకి ఎంతమంది కొడుకులు పుట్టారు, యాపేతునకు ఎంతమంది కొడుకులు పుట్టారు, తర్వాత షేముకి ఎంతమంది కొడుకులు పుట్టారు, వాళ్ళ యొక్క వంశక్రమం తీసుకురాబడింది. హాము యొక్క సంతానంలో పుట్టిన వారందరూ కూడా దేవుణ్ణి ఎరగని వారుగా చేయబడ్డారు. ఈరోజు లోకములో ఉన్న అన్యజనులైన వారు అంటున్నారు. అంటే అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగిన వారు అంతే తప్ప వాళ్ళు ఏదో ఒక మతానికి, ఒక జాతికి, ఒక దేశానికి చెందిన వారు ఏమీ కాదు. దేవుణ్ణి ఎరగిన వారినేమో అన్యజనులు అన్నారు, దేవుణ్ణి ఎరిగిన వారినేమో దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క రక్తం చేత కొనబడిన వారు, వీరు దేవుణ్ణి ఎరిగిన వారు అన్నారంతే. అంతే తప్ప వాళ్ళేమో అన్యజనులు అయిపోయినంత మాత్రానికి ఆయా కులాలు, ఆయా మతాలు ఏమీ కాదు. వాళ్ళు దేవుణ్ణి ఎరగిన వారు. ఎందుకు ఎరగలేదు? వారు దేవుని ఎరగకపోవడం గల కారణం ఏంటి అంటే, ఆనాడు హాము యొక్క సంతానం ద్వారా అనేక మంది ఈ భూమి మీద జన్మించిన తర్వాత దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క మాట వినకుండా వారు తమ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. అంటే దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుణ్ణి ఎరగిన వారికి తేడా ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎరగిన వారేమో తమ ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడతారు, దేవుణ్ణి ఎరిగిన వారేమో దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడతారు. అంతే దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుణ్ణి ఎరగలేని వారికి తేడా. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పబడుతున్న వారు కూడా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే వారు దేవుని పిల్లలుగా అవుతారు. వారు దేవుణ్ణి నమ్ముకోవచ్చు, బాప్తీసం తీసుకోవచ్చు, దేవుడి మందిరానికి రావచ్చు, దేవుడికి ఎన్నో కానుకలు ఇవ్వచ్చు. కానీ వారు దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారా, లేక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే, తమ స్వచిత్తానుసారంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరూ కూడా వీరు దేవుని పిల్లలు కాదు. అందుకని అంటాడు, మీరు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే అంటాడు ఆయన. అంటే మీ పాత స్వభావం అనేది పూర్తిగా మీలో నుండి పోవలసిందే ఉంటుంది అంటున్నాడు ఆయన. మన పాత స్వభావం మనలో నుండి పోలేనప్పుడు మనం ఎలాగో కొత్త జీవితంలోనికి రాగలుగుతాం? అందుకని దేవుని ఎరిగిన వారు అంటే దేవుని యొక్క చిత్తానికి లోబడేవారు. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏది చేయరు. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఆఖరికి వాళ్ళ ప్రాణాన్ని పోయే పరిస్థితి వచ్చినా దేవుని కోసం చావడానికైనా సిద్ధపడతారేమో కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడరు. అందుకని అంటాడు, దేవుని ప్రజలట అపవిత్రమైన ప్రవర్తనకి ఏమాత్రమూ నోర్చుకోలేని వారు. మొదలెట్టవా? మీటింగ్ అని చెప్తాను ఈ సంగతి. యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఇక్కడ దైవజనుడు ఈ యోధ ఆయన ఏం చెప్తాడో మీకు ఒక మాట చూపిస్తాను. యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయము, 1వ అధ్యాయం అండి, 23వ వచనం అండి. 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహ్యించుకొనుచు
భయముతో కొందరిని కరుణించుడి. శరీర సంబంధమైన వారి యొక్క అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రమును ఒప్పుకొనక. రక్షించబడిన వారు, దేవుని ప్రజలనేవారు శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనకు వాళ్ళు ఏమాత్రము ఒప్పుకునేవారు కాదు. దేవునికి ఇష్టమైన కార్యము చేయడానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. వారు దేవుని పిల్లలు. అంతేకాని ఎలాగ పడితే అలాగ జీవించేసి, ఎలాగే పడితే అలాగ వారు ఇష్టానుసారంగా శరీర సంబంధ కోరికలు తీర్చుకుంటూ ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ మేము దేవుని పిల్లలము అనుకుంటే వారెలా దేవుని పిల్లలు అవుతారు? వాళ్ళు అబ్రహాముకు పుట్టిన ఈ 2 జనాంగంలో హాగరు వల్ల జన్మించిన వారు. హాగరు జన్మించిన కుమారుడైన ఇష్మాయేలు ఎలాంటి వాడంటే తన యొక్క మరి స్వచిత్తానుసారముగా తన సొంతంగా పెరగాలనుకునేవాడు. అందుకని అరణ్యములో విలుకాడు అయ్యాడట. వాడు సాధువుగా ఏమీ పెరగలేదు. ఇష్మాయేలు పెరిగినప్పుడు ఒక వేటకాడు, తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. కానీ అబ్రహాము వల్ల జన్మించిన వాడు, శారా వల్ల పుట్టినవాడు ఇస్సాకు సాధువై తన తల్లి దగ్గర గుడారములో పెరుగుతూ వచ్చాడు ఆయన. అందుకనే ఈరోజు దేవుని యొక్క ప్రజలు అనేవారు దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించేవారు. అందుకని అంటాడు, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోనండి అంటాడు. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఏ రోజునైతే రక్షించబడ్డామో, ఏ రోజునైతే మారు మనసే కనుపులోనికి వచ్చామో ఆ రోజు నుంచి ప్రతిదానికి దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటాం. ప్రభా, నేను ఇక్కడికి వెళ్ళను, నీ ఇష్టమా కాదా? ఈ పని చేయడు నీ చిత్తమా కాదా? నేను ఇలా ఉండడం నీకు ఇష్టమా కాదా? ఏదైనా మనం ఏం చేసినా, మనం కూర్చుండుట, మమ్మల్ని లేచుట, మనం పండుకున్నా, మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి, దేవుని కొరకే మనం చేస్తూ ఉంటాం. ఆయనకి విరోధంగా మనం ఏది చేయడానికి ఇష్టపడం. కారణం ఏంటో తెలుసా? రక్షించబడిన వారు, మన శరీరములతో దేవుని మహిమపరిచేవారు, మనం ఏది చేసినా ఆ దేవునికి మహిమ రావాలి. వారే దేవుని ప్రజలు. అంతేకాని పేరుకి దేవుని నమ్ముకొని వాళ్ళ ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్న వారు దేవుని పిల్లలేంటి? ఒకవేళ చచ్చేదాకా వాళ్ళు క్రైస్తవులు అనిపించుకొచ్చేమో లోకంలో. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు, ఆయన వారి ముఖం మీద మూవ్ వస్తాడట. అసలు నువ్వెవరివి అంటాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. చూసారా, అలాంటి వారిని దేవుడు ఎలాగ సహించుకున్నాడంటే ఉమ్ము వేయను ఉద్దేశిస్తున్నాడట. అసలు అలాంటి వారిని అంటే దేవుడికి ఏమాత్రం ఇష్టం లేని వారు. నులివెచ్చని స్థితి, సగం లోకం సగం దేవుడు. ఇలాంటి వారు అసలు దేవుడికి ఇష్టం లేని వారండి. ఒకవేళ ఉంటే పూర్తిగా లోకంలో సుఖంగా సంతోషంగా జీవించి చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళిపో, లేదా ఆ నరకం నుండి తప్పించబడి జీవంలోనికి ప్రవేశించాలి అనుకుంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేవుని కొరకు జీవించు. ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా దేవుడి కొరకు నిలబడు. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వములో యుగయుగాలు అంతము లేని ఆ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీవైనా నేనైనా. అలాంటి జీవము కావాలి అనుకుంటే దేవుని కొరకు ఈ లోకములో ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించు చాలు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవరు దేవుని పిల్లలు? శరీర సంబంధమైన అపవిత్రను ఒప్పుకునేవారు కాదు, వీరు శరీరాన్ని సంతోషపరుచుకునేవారు కాదు, శరీర సంబంధమైన జీవితాన్ని జీవించేవారు కాదు, లోక సంబంధమైన వాటిని వెతికేవారు కాదు. అందుకనే ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మనకు చేసిన ఒక అద్భుతమైన కార్యము. ఎన్నో చేశాడు ఆయన, ఎన్నో చేశాడు. అందుకని ఈ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం అంటున్నాడు ఆయన, మీరు కనులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను మీ కొరకు చేసిన వాడు
మీ దేవుడు ఆయనే, ఈయనే మీ దేవుడు. ఈయన తప్ప ఇంకే దేవుడు లేడు మీకు. ఈయనే చేశాడు మీ కొరకు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయన, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నేను ఆలోచన చేశాను. ఈ మాట దేవుడు నాకు చెప్పినప్పుడు, ప్రభువా, ఏంటి నీ ప్రజల ఎడల నువ్వు చేసిన భీకరమైన ఆ గొప్ప కార్యములు ఏంటి, ఏం చేసావు అని అడిగి నేను ఎంతో సమయం దేవుడి దగ్గర కనిపెడుతూ వచ్చినప్పుడు దేవుడు కొన్ని సంగతులను తెలియజేశాడు. ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి వెలుపలకు తీసుకురావడమే ఒక గొప్ప కార్యం అంట. అందులో ఏముంది? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చావు, నిజమే కదా. ఇంకేం చేసావు? వాళ్ళు రావాలి అంటే నేనేమి అంత తేలికైన పని చేస్తే వాళ్ళేం బయటకు వచ్చేలేదు. నేను ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను వెలుపలకు తీసుకురావడం కొరకు నా 10 వేళ్లను ఉపయోగించాను. నా 10 వేళ్లను ఉపయోగించాను. అందుకని ఐగుప్తు దేశంలో దేవుడు తన చేతి వ్రేలులను ఆడించగా ఒక్కొక్క తెగులు ఒక్కొక్క సమయంలో వారి మీదకి వచ్చింది. తన చేతి వేలులను ఆడించినప్పుడల్లా ఐగుప్తు దేశముల మీదకి దేవుడు తన ఉగ్రతను పంపించాడు. భయంకరమైన తీర్పులు తీర్చాడు అన్నమాట. భయంకరమైన శిక్షణ వరకు విధించాడు అన్నమాట. ఎందుకంటే ఐగుప్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావడం అనేది అంత తేలికైన పని కాదు. ఎందుకంటే వారు ఐగుప్తు దేశంలో వీరు బానిసలు. రెండవదిగా, ఐగుప్తీయుల చేతిలో నుంచి బయటికి రావడం అంటే ఆ రాజు యొక్క అధికారం కింద ఉన్నారు కాబట్టి ఆ రాజు వీరిని పంపడానికి ఏమాత్రము ఇష్టం లేనివాడు. అలాంటి పరిస్థితుల్లో 400 సంవత్సరాల నుండి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో మగ్గిపోతూ ఆ బానిసత్వాన్ని అనుభవిస్తూ వారు ఎంత ఏడ్చారో. చాలాసార్లు మన కష్టాలు, బాధలు, శ్రమలు ఉన్నప్పుడు మనం ఏడుస్తాం, చాలా దుఃఖపడతాం. దేవా, ఇంకా నాకు ఈ బ్రతికింతే అంటావా? ఈ కష్టముల నుంచి, ఈ బాధల్లో నుంచి ఎప్పుడు నన్ను బయటికి తీసుకొస్తావు? ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానని, ఈ శ్రమ నేను భరించలేకపోతున్నానని. సరే, నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆ వ్యక్తిని కలిస్తే ఆయన నాతో చెప్పాడు, అన్నా, గత 2 నెలల క్రితం నేను చచ్చిపోవాలి, కానీ దేవుడు అద్భుతంగా బ్రతికించాడు. నేను అసలు బ్రతకూడదు, చచ్చిపోవాలి, నేను ఎప్పుడు మర్చిపోవాలా. కానీ నేను 1 నెల రోజుల పైన హాస్పిటల్లో ఉన్నాను. కానీ ఈ 1 నెల రోజులు నేను పడిన నరకం సామాన్యమైన నరకం నేను పడలేదు. డాక్టర్లు నాకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు మత్తు కూడా ఇచ్చేవారు కాదు. డ్రెస్సింగ్ చేసేటప్పుడు నిజంగా వాళ్ళు నా కడుపులోనికి చేయి పెట్టి అసలు ఎంత భయంకరంగా వారు ఆ సీముని పిండేవారు అంటే, నేను అన్నాను, నన్ను చంపేయండి, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, వద్దు, నాకు లేకపోతే మొత్తైనా ఇవ్వండి అంటే వాళ్ళు అన్నారట, డ్రెస్సింగ్ చేసే ప్రతిసారి నీకు మొత్తం ఇవ్వడం అనేది మంచిది కాదు, అందుకనే కొంత ఓర్చుకో, మరి తప్పదు, ఇంకా నువ్వు తట్టుకోవలసిందే తప్ప ఇంతకంటే ఇంక వేరే ట్రీట్మెంట్ మేము చేయలేము అని నరకం చూపించేవారట. అప్పుడు ఆయన అన్నాడట దేవుణ్ణి, ప్రభువా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళి వద్దు, ఇక నేను బ్రతకాలం లేదు, నాకు ఎందుకు నాకు ఇంత బాధ, ఇంత వేదన నేను తట్టుకోలేకపోతున్నాను. ఆలోచించండి, నిజంగా మనం తట్టుకోలేని బాధ మనకు వస్తేనే మనం అంతగా మన ప్రాణం తీసుకోమంటే, ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తీయుల చేత ఎంత కఠినమైన బానిసత్వాన్ని అనుభవించారో తెలుసా? ఏడవలేని రోజంటూ లేదట వారికి. ఒక్క రోజు కూడా ఏడవకుండా వారు ఆహారం తిన్న రోజు లేదు. ప్రతిరోజు ఏడుపుతోటే ప్రారంభించేవారు, ఏడుస్తూనే రోజును ముగించేవారు. అది వారి జీవితం.
అందుకని అంటాడు, ఐగుప్తీయులు మేము మాంసం వండుకొని కుండల యొద్ద మేము కూర్చుని ఉన్నప్పుడు వారు మమ్మల్ని ఎంత దుఃఖపరిచారు, ఎంత ఏడిపించేవారు. ఇశ్రాయేలీయులు వారు పెట్టిన మొర దేవుని దగ్గరికి చేరేలాగా ఏడ్చారట. దేవుని దగ్గరికి మనం మొర చేరాలి అంటే అంత తేలికంటారా? ఉదాహరణగా మీకు ఒక మాట చెప్తాను. చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వస్తున్నాడు అని తెలియగానే, ఒకవేళ ముఖ్యమంత్రి నిధిలో నుంచి మనకి ఏమైనా సహాయం చేయగలుగుతారు, ఆయన దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకుందాం అనుకుంటే, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకోవాలని తేలికంటారా? ఎంతమందిని దాటాలా? అసలు మనల్ని వెళ్ళనిస్తారా? అసలు ఆయన వింటాడా మనం మొర? అయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి ఇలా బాధపడుతున్నాను. ఉదయకాల సమయంలో పేపర్ తీసుకొచ్చి పాడేస్తే, ఏంట్రా పేపర్ ఇలా తెచ్చి పాడేసి నేను పేపర్ తీస్తే చిన్న మాట అక్కడ చదివాను అనమాట. ఒక స్టాఫ్ నర్సు పాడేరు దగ్గర ఆత్మహత్య చేసుకుందట. ఏంటబ్బా, స్టాఫ్ నర్స్ ఏంటి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, ఏమైంది అసలు చూద్దామన్న సంగతి కొన్ని మాట చదివితే, ఆమెకంట భర్త కరోనాలో చనిపోయాడట 2021 సంవత్సరంలో. ఈమె నర్సుగా ట్రైనింగ్ అయ్యిందంట. అవుట్ సోర్సింగ్లో ఈమెకు నర్సుగా ఉద్యోగం వేశారట పాడేరు దగ్గర. ఈ అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయనకి నెలకి 23,000 రూపాయలు జీతం అంట. ఆ 23,000 రూపాయలు కూడా ప్రతి నెల జీతం ఎత్తలేదట. 5 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఎత్తలేదట. ఈ 5 నెలలు 6 నెలలకు ఒకసారి జీతం ఎత్తే ఈ 5 నెలలు 6 నెలలు అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చేసి ఈ డబ్బు ఏమో ఖర్చు కడుతుందట. ఇలాగ ఏమైపోయిందంటే అప్పుల్లో ఊరిపోయిందట. అందుకని ఇంక ఈ బాధ నేను తట్టుకోలేనని అందుకని ఆత్మహత్య చేసుకుందట. అంటే చూడండి, భౌతికంగా చిన్న చిన్న సమస్యల్ని తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటే 400 సంవత్సరాల నుంచి, వారి తరతరాల నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎంత బానిసత్వాన్ని అనుభవించారు. వారు ఎంతటి భయంకరమైన శ్రమ అనుభవించారు. ఐగుప్తీయుల దృష్టిలో ఇశ్రాయేలీలు అసహ్యులు, హేయులు, ఎంత అవమానపరిచేవారు, భయంకరమైన శ్రమ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారు పెట్టిన మరో దేవుని దగ్గరికి చేరిందంట. ఎలా ఏడ్చుంటారంటారు? గత శుక్రవారం మనం ప్రార్థనకు వచ్చినప్పుడు మీకు అదే చెప్పాను. తట్టుడి మీకు తీయబడును. దేవుణ్ణి తట్టాలంట. అంటే మనం చేసే ప్రార్థన దేవుని యొక్క హృదయం అనే తలుపు తెరిచేలాగా చేయాలట. దేవుని యొక్క హృదయం అనే తలుపు తెరవాలి అంటే మనం ఎంత ఏడవాలి, అంటే ఎంత దేవుడి దగ్గర బ్రతిమాలాలి. యోనా నినివే పట్టణంలోకి వెళ్ళి ఒక దిన ప్రయాణము చేసి చాటింపు వేశాడు. నినివే ప్రజలారా, 40 రోజుల్లో కల్లా నినివే మహాపట్నమే నీ పురాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చాటింపు వేస్తే, నినివే రాజు సైతం మొదలుకొని ఆ దేశములో కడుపేదలైన వారి వరకు ఒక తీర్మానానికి వచ్చారు. 3 రోజులు మనము కానీ, మన పిల్లలు కానీ, మన యొక్క పశువులు కానీ నీళ్లు త్రాగకూడదు, మన పసిపిల్లలకు పాలు ఇవ్వకూడదు, మనం ఆహారము తినకూడదు. 3 రోజులు ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా ఈ పట్టణస్థులు, నినివే పట్టణస్థులు ఎంత దేవునికి ప్రార్థన చేశారట. ఎప్పుడైతే ఎంత తగ్గించుకొని ప్రార్థన చేశారో వారు పెట్టిన మరో దేవుని యొద్దకు చేరిందట. దేవుడు ఆకాశం నుండి వారు మొరవిని ఆ నినివే మహాపట్నాన్ని నాశనం చేయకుండా దేవుడు కాపాడాడట. అంటే మన మొర దేవుని దగ్గరికి చేరాలి అంటే ఎంత బాధపడతాం. కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాలేనప్పుడు కానీ, మనం అడుగుతున్నది దేవుడి దగ్గర ఇవ్వలేనప్పుడు కానీ దేవుడి దగ్గర ఎంత ఏడుస్తామో తెలుసా? ఆ ఏడుపు మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. మనం వెళ్తున్న పరిస్థితులు అలాగ ఉన్నప్పుడు మన హృదయ వేదనకి, మన హృదయంలో నుంచి ఆ దుఃఖమును ఎవరు ఆపలేరు అన్నమాట. ఇంకా ఎందుకు నా బ్రతికేలాగా అయిపోయింది, ఎందుకు నాకు ఈ సమస్యలు వచ్చాయి, ఎందుకు నేను ఈ పరిస్థితులు ఉన్నాను ప్రభా, ఇక నన్ను ఎవరు కాపాడగలరు, నన్ను ఎవరు విడిపించగలరు ఇంకా? అయితే ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు
ఎంత ఏడ్చారో వారు. అందుకని అంటారు, మీ అందరికీ తెలుసు, నిర్గమాకాండం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటాడు, నిశ్చయముగా దేవుడు వారి బాధను చూసెను, వారి దుఃఖములు ఆయనకు తెలిసై ఉన్నవి అంటాడు ఆయన. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం అండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరవింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆయన అంటున్నాడు, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వారు ఏడుస్తున్నారు వారు. అలాంటి వారి దుఃఖాన్ని చూశాడు. అందుకని అంటున్నాడు, మీరు కనులారా చూచుచుండగా ఆ భీకరమైన గొప్ప కార్యములను చేసి ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడే, ఆయనే మీ దేవుడు, ఆయనే మీ కీర్తనీయుడు. ఈరోజు నువ్వు నేను కూడా ఎందుకు ఆయన్ని ఆరాధించాలి, ఎందుకు ఆయన మన దేవుడిని చెప్పుకుంటున్నాము అంటే, ఆయన మన ఎడల చేసిన కార్యములు కూడా ఎన్ని అద్భుతమైన కార్యములు చేశాడు ఆయన. అందుకని అంటున్నాడు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడమే ఒక అద్భుతం అండి. అంత సామాన్యమైనది కాదు. ఆ ప్రజలను వెలుపలికి తీసుకురావడం అనేది ఎంత అద్భుతంగా దేవుడు వారిని తీసుకొచ్చాడు. ఆ ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మరలా వీళ్ళకి సమస్య ప్రారంభించబడింది. ఫరో తన సైన్యం అంతటితో కూడా తిరిగి మరలా ఇశ్రాయేలు ప్రజలను తరవడం ప్రారంభించాడు. ముందేమో ఎర్ర సముద్రం కనపడుతుంది, వెనకాలేమో ఫరో యొక్క తన సైన్యం అంతటితో కూడా వారు తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుపోవడానికి వస్తున్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో మరలా దేవుని ప్రజలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారి ఎదుట దేవుడు సముద్రమునే పాయలు చేశాడు ఆయన. ఎంత అద్భుతం! సముద్రాన్ని పాయలు చేయడము అంటే, సముద్రములో వారికి దారిని కలగ చేయడము అంటే ఎవరు చేయగలరా పని? అందుకనే మన దేవుడు ఎవరు అంటే, సముద్రమును సైతము పాయలు చేయగలిగిన దేవుడు. అందుకనే చెప్తున్నాడు మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీ కీర్తనీయుడైన మీ దేవుడు ఎందుకయ్యాడో తెలుసా? మీరు చూచుచుండగానే మీ కనుల ఎదుట ఎన్ని భీకరమైన మహత్కార్యములను, అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యములు చేశాడో దేవుడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఊరికినే దేవుడు అయ్యాడు ఆయన. ఈరోజు మీరు ఎందుకు ఆయన స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి అంటే, ఆయన చేసిన అద్భుతమైన భీకరమైన కార్యములను బట్టి ఆయన్ని మీరు స్తుతించాలి, ఆరాధించాలి. అందుకని ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నా జీవితంలో కూడా దేవుడు చేసిన రెండవ అద్భుతం అన్నమాట. ఒకటి, ఐగుప్తులో నుంచి తీసుకురావడం ఇశ్రాయేలు ప్రజలను. 2, తమ యొక్క మార్గము లేని పరిస్థితుల్లో కూడా సముద్రములో సైతము కూడా ఆరిన నేల మీద దేవుడు వారిని సముద్రమును దాటించేలాగా చేసి, తన శత్రువులైన వారిని అందరినీ సముద్రంలో ముంచివేసి ఇంకొక్కడేనూ మిగలకుండా ఫరో యొక్క సర్వసైన్యాన్ని చంపివేశాడు దేవుడు. ఎంత అద్భుతం చేశాడు ఆయన. రెండవదిగా, మూడవదిగా, దేవుడు వారిని ఎర్ర సముద్రం దాటించి అరణ్యములోనికి తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ అరణ్యములో దేవుడిని అడిగారు, ప్రభువా, ఇక్కడ మేము ఆకలితో చనిపోవాలా? మాకు ఆహారము కావాలి. నిజంగా దేవుడు వారి కొరకు ఆహారమును సిద్ధపరచాడండి. ఏమండి, ఈరోజు మనం మన ఇంట్లో ఉన్న 4 కోసం 5 కోసం ఆహారం సిద్ధపరచడమే పెద్ద కష్టం మనకి. రోజుకి 3 పూటల వారిని పెంచడం అంటే ఆ కుటుంబాన్ని మోస్తున్న ఆ యజమానుడు కానీ యజమానురాలకు కానీ ఎంత కష్టమైన పని తెలుసా? రోజుకి 3 పూట్ల వారికి కావలసిన ఆహారాన్ని సంపాదించాలి అంటే వాళ్ళు ఎంత ప్రయాసపడతారు, ఎంత కష్టపడతారు. అలాంటిది కొన్ని లక్షల మంది ఏదో 6,03,550 మంది కాల్పలమే కాదు, ఆ రోజు వారి పిల్లలు కానీ వారి భార్యలు కానీ
వాళ్ళ తల్లిదండ్రులు కానీ అలా లెక్కేసుకుంటూ వెళ్తే ఆ రోజుల్లో సంతానం అనేది ఎంత విస్తారమైన సంతానం కనేవారు. దానికి ఆపులు ఇంకా అడ్డడం అనేది అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అంటే పిల్లలు పుట్టకుండా వారికి చేసుకునేది ఏమీ లేదు. ఇంకా అలా కంటూనే ఉండేవారు. ఆ జనాంగం చూస్తే ఎన్ని లక్షల మంది జనాంగం అవుతారు. ఇన్ని లక్షల మందికి ఆహారం సిద్ధపరచడం అంటే అంత సామాన్యమా? ఈ రోజుల్లో మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలి అంటే ఒక 500 మందికి కానీ లేకపోతే 1000 మందికి కానీ 2000 మందికి కానీ వంట చేయాలంటే ఎన్ని రోజుల నుంచి ఎన్ని వస్తువులు సంపాదించుకోగలుగుతాం, ఎన్ని ఆటలు సమకూరుస్తాం. కొన్ని వేల మందికి వంట చేయాలంటేనే ఇంత కష్టమైతే కొన్ని లక్షల మందికి ఆహారం సిద్ధం చేయాలి. మోషే అన్నాడు, ప్రభువా, ఇన్ని లక్షల మందికి ఇంత విస్తారమైన జనమునకు నేనెక్కడి నుంచి ఆహారం తేగలను? నేనెక్కడ వీరిని పోషించగలను? వీరు ఆహారం కావాలని అడుగుతున్నారు. దేవుడు అన్నాడు, మోషే, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఐగుప్తులో నుంచి విడుదల చేసిన దేవుణ్ణి, ఎర్ర సముద్రంలో నుంచి వెలుపలికి తీసుకొచ్చిన దేవుణ్ణి, ఈ అరణ్యములో వారికి ఆహారమును కూడా సిద్ధపరచగలను, నేను పెడతాను. దేవుడికి వాగ్దానం చేశాడు. ఏమని చేశాడో తెలుసా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరము కాదు, నేను మీకు ఎంతకాలం పోషిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడో చూపిస్తాను. లేవికాండము 1 ఇశ్రాయేలీయులకు దేవుడు ఆహారమును వారి కొరకు ఆయన పంపించినప్పుడు ఆయన ఆహారమును వారికి ఎన్ని సంవత్సరాలు వారికి అనుగ్రహించాడంటేనంట, వారు కనాను దేశం యొక్క పొలిమేరలో చేరేంత వరకు దేవుడు వారికి ఆహారమును పంపిస్తూ వచ్చాడు అంటాడైనా. ఒక మాట మీరు చూపిస్తాను, క్షమించండి. నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనం అండి. 35వ వచనం, ఇశ్రాయేలీయులు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నాన్ని తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలను చేరు వరకు మన్నాన్ని తినిరి. చూసారా, ఆయన అంటున్నాడు, వారు కనాను దేశం యొక్క పొలిమేరలు చేరేంత వరకు కూడా మన్నాను తిన్నారట. వారు అంటే 40 సంవత్సరముల వరకు ఆహారం పెట్టాడట. 40 సంవత్సరముల వరకు ఆహారం పెట్టాడు. సామాన్యమా? 40 సంవత్సరముల వారిని పోషించడం అంటే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను చేసిన ఏమైనా కార్యములు ఇవి సామాన్యమైనవి చేశానా? అందుకనే మోషే చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, ఎందుకు ఆయన మీకు కీర్తనీయుడు, ఎందుకు ఆయన మీరు ఆరాధించాలి, ఆయనే మీ దేవుడిని ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేసిన కార్యములు కూడా అలాంటివి. అర్థమైందా? నువ్వు ఎందుకు దేవుని యొక్క సన్నిధికి రావాలి, నువ్వు దేవుని యొక్క మందిరంలో ఎందుకు కనిపించాలి అంటే ఆయన నీ కొరకు చేసిన కార్యం అంత గొప్పది. అది నువ్వు గుర్తించగలిగితే నువ్వు దేవుని యొక్క మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టవు. అది నువ్వు గుర్తించలేనప్పుడు దాని విలువేంటో నీకు అర్థం కాదు. దేవుడు నీ ఎడల చేసిన కార్యం ఏంటో నీకు అర్థం కాలేనప్పుడు నువ్వు దేవుణ్ణి, దేవుని యొక్క మందిరాన్ని ఎందుకు నువ్వు ప్రేమించగలుగుతావు? అందుకని అంటాడు, దేవుడు ఎవరు అది రుచి చూసిన వారికి మాత్రమే అర్థమవుతుంది తప్ప దేవుని రుచి చూడని వారికి అర్థం కాదు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క మందిరములో దేవుణ్ణి ఆరాధించడానికే మనం వచ్చాము అంటే ఆ దేవుడు చేసిన కార్యములను బట్టి, ఆయన నీ ఎడల నా ఎడల చేసిన ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయన మనం ఆరాధించబద్దులమే ఉన్నాం. అందుకని ప్రతి ఆదివారము మన దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడల్లా ఎందుకు మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాము అంటే ఆయన మన ఎడల చేసిన కార్యమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను చేసిన కార్యములు ఏమి సామాన్యమైన కార్యాలు చేశాను. ఓ ఇశ్రాయేలులారా,
మీరు సేవించవలసిన దేవుడు ఆయనే. మీరు ఆయనకే భయపడండి. ఎందుకు మీరు ఆయనకే భయపడాలంటే ఆయన మీరు చూస్తుండగా మీ కొరకు చేసిన ఆ భీకరమైన గొప్ప కార్యములు ఇంకెవ్వరూ చేయలేదు. ఆయన మాత్రమే చేశాడు. ఆయన మాత్రమే చేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుల నుంచి విడుదల చేశాను. రెండవదిగా ఎర్ర సముద్రాన్ని దాటించాను. మూడవదిగా అరణ్యములో వారిని పోషించాను. నాలాంటి వాడు ఎవరున్నారు ఈ భూమి మీద? నేను చేసినన్ని అద్భుతమైన కార్యములు కానీ, నేను చేసినన్ని మహత్కార్యములను కానీ ఈ భూమి మీద ఎవరైనా చేయగలిగారా? ఎప్పుడైనా విన్నారా, చూసారా మీరు? లేదే. అందుకే ఆయనే దేవుడు. మన దేవుడి గురించి వాళ్ళందరి గుండెలు కరిగి నీరైపోయాయి అంటాడు మోషే. మన మార్గ మధ్యలో బయలుదేరి దగ్గర నుంచి ఇంతవరకు ఎంతమంది శత్రువులు మన మీదకి వచ్చినా ఏ ఒక్కడు మన మీద జయాన్ని పొందలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? మనతో దేవుడు ఉన్నాడు. మనతో దేవుడు ఉండి మరలా తిరిగి మన కనాను దేశములోనికి చేరేంత వరకు ఆ దేవుడే మనల్ని కాపాడుతూ వచ్చాడు. కంటికి రెప్పలాగా ఒక గ్రద్ద తన పిల్లలను ఏ రీతిగా రెక్కల మీద అయితే మోసుకుని వస్తుందో అలాగ దేవుడు మిమ్మల్ని, ఆ గ్రద్ద తన రెక్కల మీద మోసినట్లుగా దేవుడు తన రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని ఐగుప్తులో నుంచి కనాను దేశంలోనికి మిమ్మల్ని చేర్చాడు ఆయన. ఇదే సామాన్యమా? ప్రియ సహోదరి సోడా, ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రీతిగా ఎన్నో గొప్ప కార్యములు చేసి వెలుపలకు తీసుకొచ్చాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఆ రీతిగానే మనం చూస్తుండగానే మన ఎడల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంట. అందుకంటే ప్రభువా, నీవు నా ఎడల చేసిన కార్యములను, ఒకవేళ నీవు నా ఎడల కలిగిన తలంపులను ఒకవేళ నేను వివరించాలనుకుంటే అవి నా తల వెంట్రుకలో మించి ఉన్నాయి. నీ ఎడల నా ఎడల దేవుడు చేసిన ఎన్ని అద్భుతమైన, ఎన్ని ఆశ్చర్యమైన కార్యములు చేశాడు ఆయన. ఎన్ని గొప్ప కార్యాలు మనం మర్చిపోతున్నాం. కానీ ఆయన చేసిన కార్యములన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికి ఎన్ని చేసి ఉంటాడు, ఇప్పటికి ఎన్ని చేసి ఉంటాడు ఆయన. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యమైన, ఆ భీకరమైన గొప్ప కార్యములను చేసి నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఈరోజు నువ్వు నేను ఎవరమంటే తన స్వజనము, అంటే తన సొంత జనాంగము. ఈరోజు దేవుడు మనందరినీ తన సొంత జనాంగముగా చేసుకున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము. మనమందరము ఎవరికి చెందిన వారము, మనమందరము ఎవరము అనేది ఈ దైవజనుడైన మోషే ఈ ద్వితీయోపదేశకాండాన్ని ఆయన రాస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన 27వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 10 వచ్చినవండి. 27:10. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను కైకొనవలెను. ఆయన అంటున్నాడు, మీరందరూ ఆయనకు స్వజనమైతిరి, స్వంత జనాంగం. మీరు దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు సొంత జనాంగంగా చేసుకున్నాడట. తన సొంతమైన వారు, తన సొంతమైన వారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను కూడా దేవుడు తన సొంతమైన జనాంగముగా చేసుకున్నాడు. మనం ఆయన స్వజనము, ఆయన సొంత జనాంగం మనం. అందుకని ఈరోజు నువ్వు నేను కూడా దేవుడిని ఆరాధించే ముందుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకమనే ఐగుప్తులో నుంచి మన వెలుపలకు తీసుకొచ్చాడు. ఎన్నో రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం మనం కూడా ఈ లోకమనే పాపము చేత, ఈ లోకంలో ఉన్న సాతానుడి చేత మనం దాసులుగా చేయబడి లోకం మన మీద అధికారము చేసింది. ఒకప్పుడు
మనం లోకానికి భయపడిన వారు, లోకంలో మనుషులకు భయపడిన వారు, లోక సంబంధమైన వాటికి భయపడిన వారు. అందుకని ఒకప్పుడు లోకానికి మనం భయపడ్డాం కాబట్టి లోకానికి తగినట్లుగానే నడుచుకున్నాం. కానీ ఈ రోజున, అంటే ఏ రోజునైతే రక్షించబడ్డామో ఆ రోజు నుంచి మనం లోకానికి భయపడిన వారు కాదు, లోకంలో మనుషులకు భయపడిన వారం కాదు. మనం భయపడవలసింది ఒకే ఒక ఆయనకి, ఆయనకే దేవుడు, ఆయనే యేసు ప్రభువారికి. ఎందుకు అంటే ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణమునే బలి అర్పణ చేసి, ఆయన మన కొరకు ఆయన సమాధి నుంచి తిరిగి లేచి ఆయన తిరిగి పరలోకములోకి వెళ్ళి నువ్వుండు ఆయన ఉండు చోట మనము ఉండులాగిన మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు అంత గొప్ప దేవుడు. అందుకని మనము ఆయన్ని బట్టి మనం సంతోషించాలి. ఆయన మన దేవుడు. అందుకని అంటున్నాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఈ లోకమనే ఐగుప్తు నుండి, ఈ ప్రజల మధ్య నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. ఎక్కడైతే ఉంటున్నామో, ఏ ప్రజలమైతే ఉంటున్నామో, ఏ ప్రజలకైతే జీవిస్తున్నామో, కానీ వాళ్ళ మధ్యన ఉన్నా, వాళ్ళ మధ్యనే జీవిస్తున్నా, వాళ్ళతో పాటు తిరుగుతున్నా, వాళ్ళ పాపం మనకు అంటుకోకున్నట్లుగా మనం చూసుకోగలుగుతున్నాం. అది ఒక క్రైస్తవుడు చేసే పని ఏంటో తెలుసా? ఈ లోకంలోనే బ్రతుకుతాడు, ఈ లోక సంబంధమైన మనుషులతోటే తిరుగుతాడు, ఈ లోక సంబంధమైన మనుషుల మధ్య జీవిస్తాడు, కానీ వాళ్ళ పాపము తనకు అంటుకోకున్నట్లుగా తను కాపాడుకోగలుగుతాడు. వాడు నిజమైన భక్తుడు, ఒక నిజమైన విశ్వాసం కలిగిన వాడు, ఒక నిజమైన దేవుని బిడ్డ అనేవాడు. ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా తను కాపాడుకునేవాడు. వాడే నిజమైన క్రైస్తవుడు. ఎంత చెడిపోయిన మనుషుల మధ్య ఉన్నా వాళ్ళ చెడు జీవితాన్ని మాత్రం మనలోనికి రాకుండా కాపాడుకోగలుగుతాం. అది ఆడే క్రైస్తవుడు. అందుకని అంటున్నాడు, ఈ లోకముల నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడట. అందుకని ఈ లోక సంబంధులు ఉన్నట్లుగా మనం ఉండం, వారు జీవించినట్లుగా మనం జీవించు, వారు ఉండాలనుకునేట్లుగా మనం ఉండం. ఎందుకంటే మనం లోకముల నుంచి వేరు చేయబడిన వారము. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. 15-19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు గనుక నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఆయన అంటున్నాడు, మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. ఒకప్పుడైతే మనం లోక సంబంధమైన మనుషులం, కానీ ఇప్పుడైతే మనం లోక సంబంధమైన మనుషులం కాదు. అందుకని లోకంలో లోకస్తులు ఉన్నట్లుగా మనం ఉండం, లోకస్తులు జీవించినట్లుగా మనం జీవించం. వారి ఆలోచన వేరు, మన ఆలోచన వేరు, వారి తలంపులు వేరు, మన తలంపులు వేరు, వారి జీవితం వేరు, మన జీవితం వేరు, అన్ని వ్యత్యాసం వేరు. అన్నిటిలో ప్రత్యేకత, అన్నిటిలో వేరుపాటు. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ లోకములో ఉన్న మనుషుల మధ్య నుంచి దేవుడు విడిపించాడు. రెండవదిగా ఈ పాపం అనే బానిసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, ఈ లోకముల నుంచి మీరు వేరు చేయబడిన వారు. నిజంగా చేయబడ్డావా? ఒకవేళ నిజంగా నువ్వు ఈ లోకం నుంచి వేరు చేయబడి ఉంటే నువ్వు నిజంగా దేవుడిని స్తుతిస్తావు. నిజమే తండ్రి, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎన్ని రకాలైన పాపముల చేత, ఎన్ని రకాలైన చెడుతనాల చేత నిండిపోయి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నిత్య నరకానికి పాత్రలు అవుతున్నారు. అయితే నన్ను వారిలో నుంచి వేరు చేసావు. ఇప్పుడు నేను వేరైన వ్యక్తిని, వారు ఉన్నట్లుగా నేను ఉండను, వారు జీవించినట్లుగా జీవించు. వారు వేరు, మనం వేరు. అర్థమైంది? యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా లోకముల నుంచి వేరు చేయబడిన వారము, ప్రత్యేకించబడిన వారము. అందుకనే నిర్గమాకాండము 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తూ ఫరో దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా రేపు ఈ వేళకు నీ జనాంగముల నుంచి దేవుని యొక్క ప్రజలను ఆయన ప్రత్యేకము చేయబోతున్నాడు, వేరు చేయబోతున్నాడు. మీరు వేరు, వాళ్ళు వేరు.
వాళ్ళకి మీకు ఇటువంటి వ్యత్యాసం ఉండదు. అందుకన్నాడు, ఇశ్రాయేలీయులేమో గోషేనులో కాపురం ఉన్నారు, ఐగుప్తీయులేమో ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలోనే ఉంది గోషేను ప్రాంతము కూడా. కానీ దేవుడు దాన్ని వినాయించాడట, అంటే దాన్ని మిగిలించాడు. ఐగుప్తు దేశం అంతటా భయంకరమైన తెగుళ్ళు, కరువులు వచ్చాయేమో, కానీ ఈ గోషేను దేశంలో ఉన్న ఇశ్రాయేలీ ప్రజలు మాత్రం ఒక్క తెగులైనను వారికి హాని చేయలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారిని ప్రత్యేకం చేశాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, లోకములో నుండి నేను నిన్ను వేరు చేశాను. మీరు ప్రత్యేకమైన జనాంగం, మీరు అందరిలాంటి వారు కాదు, మీరు వేరు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. అందుకని మనం ఎక్కడైనా ఎప్పుడైనా మన జీవితం ప్రత్యేకత. అందరిలాగా అందరితో పాటు ఉండేవారం కాదు, వేరైన జీవితం. లోకం ఏమనుకున్నా మనకు అనవసరం. నేను దేవుడి కొరకు ప్రత్యేకించబడ్డాను, ప్రతిష్ఠించబడిన వారు మనం. కాబట్టి ఈ లోకముల నుంచి దేవుడు వేరు చేశాడు. అంతేకాదు, ఈ లోకములో ఉన్న పాప సంబంధమైన మనుషుల నుండి, పాపము నుండి, ఆ సాతానుడి యొక్క చేతిలో నుంచి విడిపించడమేనా? లేదు. ఈ లోకముని, సముద్రమును కూడా దాటించే శక్తి కలిగిన వాడండి. అందుకని అంటాడు, ఈ సముద్రమే ఈ లోకానికి గుర్తుగా ఉంది. ఈ సముద్రము ఎలాంటిది అంటే, ఈ సముద్రాన్ని దాటడం అనేది ఏ మానవుడి యొక్క సాధ్యమో కాదు, చాలా కష్టం. ఈ లోకాన్ని దాటడం అనేది ఏ మానవుడి యొక్క తరము కూడా కాదు. ఈ లోకం దాటాలి అంటే ఒక్క దేవుని బిడ్డ వల్ల మాత్రమే, అంటే దేవుని కలిగిన వాడి ద్వారా మాత్రమే ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఇంకెంతకంటే మనం జయించలేము. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనమండి. 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. ఈ లోకాన్ని జయించగలిగిన వాడు ఒక్క దేవుని బిడ్డే, ఒక్క దేవుని బిడ్డ. వారు ఈ లోకాన్ని జయించగలిగిన వారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. ఈ లోకమనే సముద్రాన్ని దాటించగలిగిన వాడు యేసు ప్రభువు. నేను నా జీవితంలో ఈ లోకములను ఎన్నో సమస్యలు కలిగింది. అందుకని అంటాడు, కీర్తన గ్రంథంలో అంటాడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సముద్రం దాటించేటప్పుడట ఆయన భుజంగముల యొక్క శిరస్సులను పగలగొట్టాడట, మకరం యొక్క తలలను పగలగొట్టాడట. సముద్రంలో ఎన్నో విష సర్పాలు లేక అనేక రకాలైన కీట జీవులు ఆ సముద్రంలో ఉన్నాయి. అవి ఎంతో భయంకరమైనవి. అలాంటి వాటిని దేవుడు తన ప్రజలకు ఏ హాని చేయకుండా సముద్రములో నుంచి బయటికి తీసుకొచ్చాడట. అందుకనే దేవుడు అంటున్నాడు, నేనెవరినో తెలుసా? ఈ లోకమునే సముద్రమును దాటించగలిగిన దేవుణ్ణి నేను దాటిస్తాను. నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఐగుప్తుల నుంచి వెలుపలకు తీసుకొచ్చిన వాడినే, ఈ లోకముల నుంచి వెలుపలకు తీసుకొచ్చిన వాడినే ఈ లోకములో జీవించడం కూడా నీకు సహాయం చేయగలుగుతాను. అందుకని ప్రతిరోజు మనం దేవుని సహాయాన్ని అడుగుతాం. మరి మీరు అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రతిరోజు దేవుడిని అడుగుతాను. ప్రభువా, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ, లోనికి వచ్చినప్పుడు కానీ, నేను ఏది తినినా ఏది త్రాగినా అది నాకు ఏ హాని చేయకుండా నన్ను కాపాడు. అంతేకాదు, నేను బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు కానీ, నేను నా వాహనాన్ని కానీ ఏ ప్రమాదము, ఏ ఆపద లేకున్నట్లుగా నన్ను కాపాడు. ఎందుకో తెలుసా? నీ కాపుదల, నీ భద్రత లేకపోతే నేనే పాటువాడు, నేనెంత మాత్రం అర్థమవుతాను. ప్రతిరోజు దేవుడి మీద ఆధారపడేవారు మనం. అందుకని ప్రతిరోజు దేవుడిని అడుగుతాం, ప్రభువా నా ఆధారం నాకు సహాయం చేయి తండ్రి, నన్ను కాపాడు తండ్రి. నా అవసరతలు ఎలాగ ఉన్నాయి, నా సమస్యలు ఎలాగ ఉన్నాయి, నా పరిస్థితులు ఎలాగ ఉన్నాయి. ఎందుకంటే ఈ లోకమును దాటించగలిగిన వాడు దేవుడు కాబట్టి ఆయన మీద మనం ఆధారపడేవారు. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోగలుగుతున్నామో ఆ రోజు నుంచి ఈ లోకమును సులభముగా దాటేస్తాం.
అందుకనే లోకంలో బ్రతకడం అందరికీ కష్టం, కానీ దేవుని బిడ్డలకు చాలా సులభం. అందుకని బైబిల్ గ్రంథం అంటాడు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములట. దేవుని పిల్లలకట ఈ జీవిత కాలంలో జీవించే ఈ జీవిత యాత్ర అంట చాలా సులభం అంట వాళ్ళకి. ఎందుకో తెలుసా? ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ బరువును ఎత్తుకోరట. అందుకని చూడండి, మనం ఏదైనా నడక నడాలనుకున్నాం అనుకోండి, నడక నడిచేటప్పుడు అయితే బరువును తక్కువ పెట్టుకుంటాం. ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం మన వస్తువులన్నీ ఎక్కిస్తాం. కారణం ఏంటో, మోసేది మనం కాదు కదా. కొంతమంది ఎవరైనా చూస్తారు. నిన్న అంటే ఒక మాట చెప్పారు, ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మరి సిస్టర్ గారి గురించి చెప్పారనమాట. అక్క, మీరు ఎప్పుడైనా పిల్లలు తీసుకుని మా విజయనగరం వచ్చేటప్పుడు ఎలాగో వచ్చేవారు తెలుసా, ఎన్ని బట్టలు కట్టుకుని వచ్చేదని పిల్లల కోసం అని. నిజమే. నేను అన్నాను, ఆమె నాతో చెప్పినప్పుడు అన్నాను, నీ సొమ్మేం పోయిందమ్మా, మోసి పోతుంటే ఏంటైనా చదువుతావు. నిజమే కదా. ఇప్పుడు బట్టలన్నీ పెడితే ఎవరు మోస్తారు? సంఖ్యలో పిల్లలు వేసుకునేది అమ్మ సంచులు ఎవరు మోస్తారు? ఎరకలో మోయవలసిందే. పెట్టిన వాళ్ళతో బరువు, అది మోసి వాళ్ళతో బరువు. అంటే మోసి వాళ్ళది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, యాత్ర చేసే ప్రయాణంలో దేవుని బిడ్డలకు అంత సులభం. అందుకని దేవుని బిడ్డలకి ఈ లోకంలో బ్రతకడం చాలా సులభం అంట. కానీ లోకస్తులకి ఎలా కనపడుతుంది? దేవుని బిడ్డలు ఎలా బ్రతకడం సులభం అంటే, బాబు ఎలా బ్రతుకుతారు ఈ లోకంలో? ఏదోటి ఆధారం ఉండాలి కదా. అక్కర్లేదు దేవుని పిల్లలకట. అందుకనే అమెరికాలో పుట్టినవాడు ప్రతి ఒక్కడునట ఒక రాజుతో సమానం అంట. అందుకని ఇతర దేశాల నుంచి వెళ్ళిన వారు అందరూ కూడా అమెరికాలో ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాగా కష్టపడి అక్కడ ఉండి స్థిరపడితే అలా గ్రీన్ కార్డు ఇస్తారట. ఎప్పుడైతే ఆ దేశపు యొక్క పౌరుడు అని గ్రీన్ కార్డు వచ్చేసిందో అక్కడి నుంచి వాళ్ళకి పెద్ద కష్టం ఉండదట. ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రభుత్వమే భరిస్తుందట. ఇప్పుడు చూడండి, మన దేశం, మన రాష్ట్రం ఎలాగ ఉందంటే, ఆరోగ్యశ్రీ కార్డు ఉందనుకోండి, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అన్ని ప్రభుత్వమే చూసుకుంటుందట. అనారోగ్య సంబంధమైన ఎన్ని లక్షల రూపాయలు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే 25 లక్షలు చేశారు. ఎలాంటి ఆపరేషన్ అయినా సరే ప్రభుత్వమే ఉచితంగా చేస్తుంది ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల. ఎన్ని రకాలైన ప్రభుత్వం చూస్తుందో చూడండి. ఒక తెల్ల కార్డు ఉన్న రేషన్ కార్డు సంపాదించగలిగిన వాడికి, పేదోడికి ప్రభుత్వం ఎన్ని రకాలుగా వాళ్ళకి ఇల్లు ఇస్తుంది, వాడికి రేషన్ ఇస్తుంది, వాడికి కావాల్సిన చదువు ఇస్తుంది, వాడికి కావాల్సింది మరి విద్య నేర్పిస్తుంది, లేకపోతే వాడికి వైద్యం కావాల్సిన డబ్బును కూడా ఇస్తుంది. ఎలా ఉంటుందో చూడండి. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కడు అంట ధనవంతుడేనట. వాళ్ళు ఎలా ఉంటారంటేనంట, వాళ్ళకి ఏది కూడా తక్కువ ఉండదట. వాళ్ళకి ఏదైనా ఆహారం కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి ఒక గంట సేపు పని చేస్తే ఆ రోజుకి కావాల్సిన డబ్బంతా వాళ్ళకి సమకూరుస్తారు, వాళ్ళే ఇస్తారట. అంతలా చూస్తారు. అంటే ఒక ఉన్నతమైన దేశంలో పుడితే వాళ్ళని అంతలా చూస్తే, ఈ సర్వాధికారి అయిన లోక సృష్టికర్త అయిన దేవుడిని నమ్ముకున్న మనల్ని మన దేవుడు ఇంకెంత చూడగలుగుతాడంట. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకోగలిగితే నేను ఈ లోకమనే సముద్రాన్ని దాటించగలుగుతాను. ఎలాగంటావా? ఏమీ నీకేం పెద్ద అక్కర్లేదు. అందుకనే దేవుని బిడ్డలు బంగారాల్ని, ఆస్తుల్ని, లేకపోతే వెనకాల కొంత డబ్బుని దాచుకోవడానికి ప్రయత్నం చేయరట. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏ రోజు సంపాదించుకుందో ఆ రోజు తినడానికి ప్రయత్నం చేస్తారట. ఇది పెద్ద కష్టమేముంది? ఈ రోజుల్లో ఎంత పేదవాడైనా సరే ఆ పూటకి తెచ్చుకుని సంపాదించుకునేంత అవసరం ఉంది. ఆ పూటకి వాడు కష్టపడి తెచ్చుకోగలిగితే వాడికి ఆహారం దొరుకుతుంది. ఇంకెంతకంటే వాడికి ఏం కావాలా? కష్టాలు ఎవరికో తెలుసా? బాధలు ఎవరికో తెలుసా? దాచుకునే వాళ్ళకి, సంపాదించే వాళ్ళకి నెమ్మది ఉండదు. నెమ్మది ఎవరికి ఉండదో తెలుసా? ధనాన్ని సంపాదించాలనుకునేవారు, ధనాన్ని దాయాలనుకునేవారు, ఆస్తిని పెంచాలనుకునే వారికి నెమ్మది ఉండదు. కానీ దేవుని బిడ్డలు ఏంటో తెలుసా? ఏనాటిది ఆనాడు తెచ్చుకున్న సుఖంగా బ్రతికేవాడికి ఇది బ్రతకడం పెద్ద కష్టమే ఉందండి. చాలామంది అంటారు, రేపు ఏదైనా జరిగితేనో. ఏ రోజున్న దేవుడు రేపు లేడా? ఈ రోజు కాపాడిన దేవుడు రేపు కాపాడలేడా? ఒకవేళ వస్తే శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలిగి చేయగలడు. నీ మీదకి ఏదైనా వస్తుందని దేవుడికి తెలిస్తే
దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే నీకు కలగ చేయగలిగిన వాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా దాని నుంచి తప్పించగలిగిన వాడు. ఏది నీ నమ్మకం? అందుకనే ఈ లోకమనే సముద్రాన్ని దాటడం దేవుని ప్రజలకు పెద్ద కష్టమేమీ కాదు. ఈ లోకంలో మనకి ఏం కావాలా? అందుకని బైబిల్ గ్రంథంలో ఆకాశ పక్షులను చూడు, అడవి పువ్వులను చూడు, వాటిని అలంకరించుచున్న దేవుణ్ణి, వాటిని పోషించుచున్న దేవుణ్ణి నేను మిమ్మల్ని పోషించలేనా? నేను మీకు ఇవ్వలేనా? శరీరము కంటే, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే శరీరమును గొప్పవు కావా? వీటినిచ్చిన దేవుణ్ణి దాన్ని ఎందుకు ఇవ్వలేను నేను మీకు? అందుకని యేసు ప్రభువుని నమ్ముకున్న నాటి నుంచి మన జీవితంలో మనకేదో గొప్ప గొప్ప కోరికలు ఉండవు, కానీ ఉన్నదానితో సంతోషంతో జీవించేవారు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఎరుగుదును, అంటే ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి పొందడం నేర్చుకున్నాను. నాకు తృప్తి ఎక్కడుందో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే నేను సంతృప్తిగా బతుకుతున్నాను. ఒకప్పుడు గొప్పవాడిగా బ్రతికాను, అప్పుడు సంతృప్తిగానే ఉన్నాను. ఇప్పుడు లేమిలో ఉన్నాను, ఇప్పుడు సంతృప్తిగానే బతుకుతున్నాను. నాకు ఏమీ కొరత లేదు. ఎందుకో తెలుసా? నన్ను బలపరిచే దేవుడు నాతో ఉన్నప్పుడు నాకేంటి సమస్య? అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు రక్షించబడిన నాటి నుండి నీకు కావలసిన సమస్తాన్ని నీకు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఈ లోకములో నీకు ఏది కావాలో వాటన్నిటినీ నీకు ఇస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే ఆయనే నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఎలా పోషిస్తాడు, ఎలా కాపాడుతాడు, ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ ఆలోచించుకో. దేవుడు నీ పక్షంగా ఉన్నాడంటే దేవుడే నిన్ను కాపాడగలిగిన వాడు. నీకు దేవుడి కంటే గొప్పది ఇంకేముంది? అందుకని అంటున్నాడు, రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఈ లోకమనే సముద్రములో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కొరతలు, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిలో దేవుడిని కాపాడుతూ తీసుకుని వెళ్తున్నాడు. దాటించడం నీకు సహాయం చేయగలుగుతున్నాడు. దేవుడే నిన్ను కాపాడుతూ అన్ని రకాలుగా భద్రపరుస్తూ నీకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయన. అందుకన్నాడు, ఈ లోకాన్ని దాటేలాగా దేవుడు చేస్తున్నాడు. 3 గంటలు వీరు అరణ్యములోనికి వచ్చారు. వీరికి ఆహారం కావలసి వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఈ అరణ్యములో కూడా నేను ఆహారాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు, ఎప్పుడు కూడా నేను సహాయం చేయగలుగుతాను. అప్పుడు వాళ్ళకి చేయగలిగిన దేవుడిని ఇప్పుడు మీకును నేను చేయగలుగుతాను. అదే దేవుడు అంటున్నాడు, నేను దేవదూతలు తినే మన్నాను వారి కొరకు పంపించిన దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు ఆ జీవజలమైన ఆ దేవుడే మనకు ఒక ఆహారంగా మారిపోయాడు. దేవుడు అంటాడు, నేను ఉచితముగా మీకు నేను పెట్టగలిగిన వాడు, నేను ఇస్తాను నేను మీకు. ఈ రోజున దేవుని యొక్క ప్రజలుగా రక్షించబడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ సహాయం చేశాడు. ఎన్ని అద్భుతమైన కార్యములు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆ దేవుడు. అందుకని ఈరోజు నువ్వు నేను ఆ దేవుడిని స్తుతించే ముందుగా, ఆ దేవుడిని ఆరాధించే ముందుగా ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ అధ్యాయం 21వ వచనం, మీ దేవుడిని యెహోవా, ఆయనే మీ దేవుడు, ఆయన్నే మీరు గణపరచండి. ఎందుకు ఆయన్నే మీరు స్తుతించాలి అంటే, ఎందుకు మీరు ఆయన్నే స్తుతించాలి అంటే, ఆయన మీ రక్షకుడు. ఆయన మీరు చూచుచుండగా అరణ్యములో మీ కొరకు ఎన్నో అద్భుతాలు చేసిన వాడు. ప్లాస్టర్ తీశాడు కాబట్టి దేవుడు ఆయన్ని ఆరాధించి స్తుతించాలి అంటే, ఆయన్ని గణపరచాలి అంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు ఆయన్ను ఆరాధించే తత్వంలోనికి రావాలి. అందుకనే ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువు మన జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఆయనే నీ కీర్తనీయుడు, ఆయన మీ కనులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను మీ కొరకు చేసిన వాడు ఆయనే మీ దేవుడు. అందుకే మీరు ఆయన్ని స్తుతించండి, ఆయన్ని గణపరచండి, ఆయన్ని ఆరాధించండి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆయన మన కొరకు ఏం చేశాడు, ఎలాగ ఐగుప్తులో నుంచి ఆ ప్రజల్ని ఎలా వేరు చేసి తీసుకొచ్చాడు, నిన్ను నన్ను కూడా ఈ లోకమనే పాపముల నుంచి బయటికి తీసుకొచ్చాడు. రెండవదిగా ఈ లోకమనే సముద్రం అనే దాంట్లో నుంచి
దేవుడే మన ప్రతిరోజు మనల్ని కాపాడుతూ మనకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తూ ఈ లోకంలో ఎలాగ జీవించాలో సంతోషకరమైన జీవితాన్ని జీవింపచేస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే ముందుగా నిజంగా మన కొరకు ఆ దేవుడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఈ రోజు వరకు మనం భూమి మీద సజీవులుగా బ్రతుకుతున్నాము అంటే, ఇంకా మనం ప్రాణంతో ఉన్నాము అంటే నిజంగా దేవుడి దయ కదా. ఎంతమంది మనం చూస్తున్నాం, మన కళ్ళెదుట ఎన్ని వార్తలు వింటున్నాం, ఎంతమందిని చూస్తున్నాం, ఎలాగ వారి ప్రాణాలు పోతాయి. వాళ్ళకంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా? లేదు. ఇంకా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, ఎంత అద్భుతంగా మనకి సహాయం చేయగలుగుతున్నాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు. అయినా మనకి ఏదో ఆస్తులు అంతస్తులు ఏమక్కర్లేదు. మనం చచ్చిపోతే ఏమి మనం పట్టుకెళ్ళాం, మనం వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోలేము. అన్నీ ఇక్కడ సంపాదించుకున్నాం, ఇక్కడే వదిలిపెట్టిపోతాం. వీటి మీద కాదు మనకుండేది. ఈరోజు రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు నీకు కావలసిన వాటిని దేవుడు నీకు ఇచ్చి ఏ రీతిగా పోషించాడు, ఎన్ని సమస్యల నుంచి విడుదల చేశాడు, ఎన్ని కష్ట దుఃఖాల నుంచి విడిపించాడు. అందుకని ఎందుకు ఆ దేవుడిని కీర్తనీయుడు అంటే మీ కొరకు ఆయన చేసిన గొప్ప కార్యములు అలాంటివి. అందుకే ఆయన్ను ఆరాధించు అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుడిని ఆరాధించే ముందుగా, ఆ ప్రభువును స్తుతించే ముందుగా, ఎందుకు ఆయన మన ఆరాధనలకు ఆయన పాత్రుడిగా చేపట్టినట్టే మన కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతమైన కార్యములు చేశాడు. ఆనాడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన దేవుడే ఏ రోజునైతే దేవుడు లోకం నుంచి మనల్ని వేరు చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మనల్ని భద్రపరుస్తూ, మనకు కావలసిన సమస్తమును అనుగ్రహిస్తూ ఈ భూమి మీద ఇంకా సజీవులుగా ఉంచి మనల్ని పోషిస్తూ వస్తున్నందుకే ఆ దేవుడికి హృదయం మారకుండా స్తుతులు చేస్తాం. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ఆ దేవుడు మన జీవితంలో చేసిన మేలు ఉపకారములకి, ఆయన చేసిన గొప్ప ఆత్మ సంబంధ రక్షణ కార్యములకి ఆ దేవుడిని స్తుతిస్తూ కొంత సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రభు సన్నిధిని కొద్ది సమయం ఆరాధనలో గడుపుతారండి.